తెలంగాణ వ్యాప్తంగా అన్ని గురుకుల పాఠశాలల్లో అన్ని హాస్టళ్లలో ఒకే డైట్ ఒకే రకంగా అమలు చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నది. ఈరోజు అన్ని గురుకుల పాఠశాలలో ఒక్కొక్క పాఠశాలకు ఒక్కొక్క ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, మంత్రులు, గ్రంథాలయ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, పదవులు ఉన్న వాళ్ళతో పాటు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఆయా జిల్లాలో ఉన్నటువంటి ఉన్నతాధికారులందరికీ ఒక్కొక్క హాస్టల్కు వెళ్లి దీన్ని ప్రారంభం చేయాలి. పిల్లల తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ఒక పండగ వాతావరణంలో జరుపుకోవాలని చెప్పని తీసుకున్న నిర్ణయంలో భాగంగా మన మధ్యలోకి ఈరోజు రావడం జరిగింది. గిరిజన ఆశ్రమ పాఠశాలలో మనం డైట్ కు సంబంధించి కూడా ఒకసారి మనం ప్రారంభం చేసుకున్నాం. ఏ వారంలో ఏది తీసుకోవాలని చెప్పండి. ప్రధానంగా మీకు ఇక్కడ హ్యాండ్ బుక్ ఫర్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించి ఏ విధంగా ప్రోటోకాల్ డైట్, కిచెన్ అండ్ స్టోరేజ్ ప్రోటోకాల్ కూడా ఒక పుస్తకాన్ని 3 మాసాలకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గురుకులాలలో అన్ని హాస్టళ్లలో ఒకే తీరుగా భోజనాన్ని వడ్డించాలని చెప్పి నాణ్యమైన భోజనము, పోషకాహారమైనటువంటి భోజనాన్ని కల్పించాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, ఈ గురుకులాలకు సంబంధించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు తీసుకున్నటువంటి ఒక చక్కటి నిర్ణయాన్ని ఈ రోజు అమలు చేస్తున్నటువంటి సందర్భంగా మీ మధ్యలోకి మీ అందరూ కూడా రావడం జరిగింది. అన్ని గురుకుల పాఠశాలలోకి ఒక్కొక్క ముక్కుడు వెళ్ళడం జరిగింది. ఏమిటి ప్రాధాన్యత ఈ రోజు ఉన్నటువంటి సందర్భాన్ని మీరు గుర్తు చేసుకుంటే, ఈరోజు డైట్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు 40% డైట్ ఛార్జీలు పెంచితే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాస్మోటిక్ ఛార్జీలు 200% పెంచిన సందర్భంలో ఈరోజు ఇక్కడ ఇప్పటి వరకు ఎప్పుడో 2008 అంటే 8-9 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి డైట్ ఛార్జీలు ప్రతి నెల అప్పుడు 80 రూపాయలు ఉన్న మంచినీళ్ళు ఇప్పుడు 185 కావచ్చు. కానీ అదే ధర ఇవ్వడం వల్ల నూనె సరిగా వేయకపోవడం, సరిగా పోషకాలు అందని కూరలు ఇచ్చేటువంటి సందర్భం. అందుకే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకే ఇప్పుడు రాగానే ఏమన్నా థ్యాంక్స్ టు అనుకుంటున్నారు. ఈ ప్రభుత్వానికి థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నామంటే, ఈ విధంగా గురుకులాలు పట్టించుకున్న వారు లేని ఆనాటి ప్రభుత్వం అయితే ఈరోజు గురుకులాలు ఉన్న పిల్లలందరూ కూడా తమ స్వంత పిల్లల్లాగా చక్కటి నాణ్యమైన పోషకాహారాన్ని అందివ్వాలని చెప్పి అనుకుంటున్న ప్రభుత్వం ఇది. అందుకే మీకు 40% డైట్ ఛార్జ్ పెంచిన దానిలో ఇంతకుముందు 3rd నుంచి 7th మినీ గురుకులాలు కూడా కలుపుకుంటే 950 రూపాయలు ఆ రోజు ఇస్తే ఈ రోజు మనం 1330 రూపాయలు చేసిన 40% పెరిగిందంట. అదేవిధంగా 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గతంలో 1100 రూపాయలు ఒకరి పేరు ఇస్తే ఇప్పుడు మనం 1540 రూపాయలు చేసుకున్నాం. ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు అప్పుడు 1500 రూపాయలు ఇస్తే మనం ఇప్పుడు 2100 రూపాయలు చేసుకున్నాం. ఏదైతే ఈ భోజనంలో వాళ్లకు అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.